తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో రోజురోజుకి జోష్ పెరుగుతుంది. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చేలా చేస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం హైదరాబాద్లోని గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన విశ్వాసం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వచ్చే 10 ఏళ్లు రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి తీసుకువస్తాయని ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర సీనియర్ నేతలు ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని, ముఖ్యంగా రైతుల, మహిళల సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రగతిశీలమని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్లో కొత్త చైతన్యంతో పార్టీ నాయకులు ముందుకు సాగాలని ఈ సమావేశంలో నాయకులకు సూచించారు. ఈ సూచనలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు రోజురోజుకి మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. వారి ధీమా చూస్తుంటే పార్టీలో మరింత చురుకైన నాయకత్వం, ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధం పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలనే పట్టుదలతో కాంగ్రెస్ నేతలు ఉన్నట్టు తెలుస్తుంది. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్దే అధికారమని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న సీఎం పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ పోరాటంతోనే జనగణనలో కులగణనను కేంద్రం అమలు చేయడానికి ముందుకొచ్చిందన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయాలు సాధించిందన్నారు. పార్టీ పదవులతోనే కార్యకర్తలకు, నాయకులకు గుర్తింపు, గౌరవం ఉంటుందన్నారు. రాజకీయాల్లో ఎదుగుదలకు పార్టీ పదవులు ఉపయోగపడతాయని రేవంత్ సూచించారు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు పెరగబోతున్నాయన్న ఆయన నూతన నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలని ఆకాంక్షించారు. నాయకులు గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పని చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్దే అధికారమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇదే ధీమాను వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ మళ్లీ 90 స్థానాల్లో గెలిచి అధికారం నిలబెట్టుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, దాంతోనే ప్రజల మద్దతు తమకు లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుందని చెప్పడానికి పదవుల పంపిణీనే నిదర్శనమని అన్నారు. అగ్రవర్ణ నేతకు ముఖ్యమంత్రి పదవి, దళిత నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి, బీసీ వర్గానికి చెందిన తనకు పీసీసీ అధ్యక్ష పదవి, 4 దళితులకు మంత్రివర్గంలో స్థానం, మరో దళిత నేతకు స్పీకర్ పదవి ఇవ్వడమే దీనికి నిదర్శనమని ఆయన వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ధీమా చూస్తుంటే పార్టీలో మరింత చురుకైన నాయకత్వం, ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధం పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
టీ కాంగ్రెస్ నేతల్లో రోజురోజుకి జోష్ పెరుగుతుంది. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చేలా చేస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం హైదరాబాద్లోని గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన విశ్వాసం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వచ్చే 10 ఏళ్లు రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి తీసుకువస్తాయని ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర సీనియర్ నేతలు ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని, ముఖ్యంగా రైతుల, మహిళల సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రగతిశీలమని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్లో కొత్త చైతన్యంతో పార్టీ నాయకులు ముందుకు సాగాలని ఈ సమావేశంలో నాయకులకు సూచించారు. ఈ సూచనలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు రోజుకి మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. వారి ధీమా చూస్తుంటే పార్టీలో మరింత చురుకైన నాయకత్వం, ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధం పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలనే పట్టుదలతో టీ కాంగ్రెస్ నేతలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అనలిస్ట్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఏదైతే గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలంతా వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనే ధీమా వ్యక్తం చేయడము, ఇవన్నీ చర్యల మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఖచ్చితంగా ఈ అధికారంలో ఉన్న పార్టీ ప్రస్తుతం వాళ్ళు ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, అది మొన్న కోర్టు సీరియస్గా అంటే ఈ డెడ్ లైన్స్ దాటిపోయిన పరిస్థితిని ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు అనివార్యంగా ఈరోజు ఎన్నికలు పెట్టాల్సినటువంటి పరిస్థితి రావడం, ఈ తరుణంలో మరి కేంద్రం నుండి ఖర్గే గారు కూడా రావడం, మరి వారి ఆధ్వర్యంలో ఇక్కడ అసంతృప్తులను సంతృప్తిపరిచే విషయం కావచ్చు, లేదా ఇక్కడ రేపు జరగబోయే స్థానిక ఎన్నికల విషయంలో పార్టీలో ఉన్నటువంటి పూర్తి నాయకత్వాన్ని మోటివేట్ చేయడం కోసం వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి విభేదాలు తగ్గించుకొని కాస్త ఈ ఎన్నికల్లో చురుగ్గా పనిచేయాలన్నటువంటి ఒక భావన ఈరోజు పార్టీలో ఆ ఒక ఎన్నికల ఒరవడి, అంటే ఆ ఎన్నికల్లో వెళ్ళి క్షేత్రస్థాయిలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించింది గ్రామస్థాయి ఓటర్లే కాబట్టి ఆ గ్రామస్థాయి ఓటర్లు అంటే వాళ్ళు గెలిచిన తర్వాత గత సంవత్సరంన్నర సమయంలో ఇది మొట్టమొదటిసారి మళ్ళీ గ్రామాలలో ఓట్ల కోసం వాళ్ళు వెళ్ళడం అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక పరీక్షగా మారింది. ఇది తొలి పరీక్ష వాళ్ళకి. ఓటర్లు వాళ్ళని ఎన్నుకొని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఈ సంవత్సరన్నర కాలంలో వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క 6 గ్యారంటీలే కావచ్చు, ఇంకా మిగతా హామీలు ఏదైతే వాళ్ళు ఇచ్చారో వాటన్ని నిలుపుకునే విషయంలో దాదాపు సంవత్సరాల కాలం నుండి నానా అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, కేంద్రంలో బీజేపీ ఉన్నప్పటికీ, అపోజిషన్లో ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నప్పటికీ వాళ్ళ వంతు సమస్యలు ఎదుర్కొంటూనే ఒక సంవత్సర కాలం ముందే జరగాల్సినటువంటి ఎన్నికలు సంవత్సర కాలంన్నర వరకు కూడా పొడిగింపు అయినప్పటికీ కూడా అనివార్యంగా ఈరోజు వాటిని ఎదుర్కోవడానికి పూర్తిగా పార్టీ సమాయత్తమైనట్టుగా అర్థమవుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు వాళ్ళు ఒక పక్కన మంత్రి పదవుల కోసం కొట్లాడుతున్న వాళ్ళు కొద్దిమంది అయితే, కొన్ని జిల్లాల్లో మంత్రుల ప్రాతినిధ్యమే లేని జిల్లాలు అయితే, మరి ఇంకా కొన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగలేదని ఇంకొన్ని వర్గాలైతే, ఇంకా కొన్ని మంత్రుల పోస్టులు పూర్తిగా ఇవ్వలేదని, ఇంకా కొన్ని సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే లేదా అధిష్టానం దగ్గరే ఉన్నాయని ఎన్నో రకాలైనటువంటి వాళ్ళ విమర్శలు, ప్రతి విమర్శలు, అంతర్గత పోర్లు, అలాగే అపోజిషన్ నుంచి దాడులు, ఇవన్నీ ఎదుర్కొంటూనే ఇంకో పక్కన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అట్ లాస్ట్కి స్థానిక సంస్థల ఎన్నికలు అంటే గ్రామస్థాయి ఓటర్ ముందుకు వెళ్ళి తమ యొక్క సత్తా చాటుకునేటువంటి ప్రయత్నం మాత్రం
ఆ, చేయని రోజుల్లో భాగంగానే ఈరోజు ఖర్గే గారు హైదరాబాద్కి రావడం, వారి ఆధ్వర్యంలోనే వీళ్ళ పార్టీ వాళ్ళందరినీ కూడా జిల్లాలో వెళ్ళి పనిచేయాల్సినటువంటి కార్య ఏదైతే జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, లేదా మంత్రులు కావచ్చు, లేదా పూర్తి యంత్రాంగం ఈరోజు గ్రామాలకు వెళ్లే ముందు వాళ్ళకు ఒక మోటివేషన్ లాగా ఉండాలనేది పద్ధతిలో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్పీచ్ కావచ్చు, లేదా మళ్ళీ వాళ్ళలో ఒక జోష్ నింపడం ద్వారా వాళ్ళు వెళ్ళి మళ్ళీ పార్టీ శ్రేణుల్ని ఈ స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మరి అలాగే సర్పంచ్, మరి వార్డు స్థాయి వరకు కూడా ఎన్నికలు నిర్వహణలో చురుగ్గా పాల్గొని వాళ్ళ యొక్క పార్టీ యొక్క మరొకసారి విజయానికి తోడ్పడాలనేటువంటి ఒక ఆలోచనతోని ఈరోజు ఈ గత 3 రోజుల నుంచి చేస్తున్న ఈ కార్యక్రమాలు, ఈ హడావిడి ఈరోజు ఒక తారస్థాయికి చేరి అక్కడ కార్యకర్తల సమావేశం జరగడం, పార్టీ నాయకుల సమావేశం జరగడం, మరి రేవంత్ రెడ్డి గారు చెప్పిన అంశాలన్నీ కూడా మనం ఇస్తే కొంతవరకు మనకు అర్థమవుతుంది. సో ఇదంతా కూడా దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ది పార్టీలో ఒక జోషి నింపడం కోసం చేసినటువంటి ప్రయత్నంగా మనకు అర్థమవుతుంది. డెఫినెట్ గా ఈ యొక్క ఖర్గే గారి ఏదైతే హైదరాబాద్ వచ్చినటువంటి ఈ విజిట్ లో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఈ ఎన్నికలకు వెళ్ళేటువంటి ఒక ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇస్తూనే, అసంతృప్తులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తూనే, ఇంకో పక్కన స్థానిక ఎన్నికలకు తీసుకోవాల్సినటువంటి ముఖ్య కార్యాచరణ కూడా కొంత అక్కడ వాళ్ళ ముందు చెప్పుకోవడం జరిగింది. మీడియాకు వచ్చిన కథనాలు పూర్తిగా అన్ని విషయాలు రాకపోయినా వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోటే బయటకు వస్తుంది కాబట్టి చాలా వరకు అక్కడ అంతర్గతంగా కూర్చున్న వాళ్ళ అసంతృప్తులు తగ్గించుకోవడానికి కానీ, లేదా రేపు గ్రామాల్లోకి వెళ్లే ముందు వాళ్ళ మీద ఉన్నటువంటి బాధ్యత, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు, ఇవన్నీ కూడా వాళ్ళు ఒక కూలంకషంగా చర్చించినట్టు, పార్టీ తీసుకోవాల్సినటువంటి కొన్ని అంటే ఈ ఎన్నికలకు పోయే ముందు ఎవరెవరు ఏ బాధ్యతలు తీసుకోవాలి, ఏ జిల్లాల్లో ఎవరెవరు అనే అంశాలు కూడా చాలా వరకు వాళ్ళు చర్చించుకున్నట్టు, తద్వారా రేపు ఇంకొక రానున్న ఒక వారం రోజుల్లోపు 10 రోజుల్లో స్థానిక ఎన్నికల నగారా కూడా వాళ్ళు, అంటే ఎన్నికల కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా వాళ్ళు వీళ్ళ సమాయత్తం అయినట్టుగా ఆ డేట్లు కూడా అనౌన్స్ చేయడానికి, లేదా నోటిఫికేషన్ రావడానికి ఒక సూచనగా ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈ హడావిడి అంతా కూడా చూడొచ్చు. ఎప్పుడో గెలవబోయే 2029 మాట్లాడడానికి కారణం ఏంటంటే పార్టీ జోష్ నింపడానికి మనకు అర్థమవుతుంది. డెఫినెట్ గా ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే అది కేవలం అంటే సమావేశంలో అధికార పార్టీ ఏదైతే క్యాడర్కి ధైర్యం ఇవ్వడానికి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అనుకోవచ్చా? నిజంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్స్ ఉంది అని చెప్పేసి అధినాయకత్వం నమ్ముతుంది అనుకోవచ్చా? అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆలోచిస్తే ఏంటంటే, ఒకటి, స్థానిక సంస్థలు పెద్దగా మన పార్టీ గుర్తుల మీద జరగాయండి. అవి మొత్తం కూడా ఇండిపెండెంట్ గుర్తులు, అంటే సర్పంచ్ ఎలక్షన్స్ జరిగాయన్నీ కూడా ఎవరు ఎక్కడ గెలిచినా కూడా అధికారంలో ఎవరుంటే వాళ్ళకి దూకే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దగా అక్కడ హడావిడి, అంటే ఒకవేళ వేరే పార్టీ కార్యకర్తలు గెలిచినప్పటికి కూడా నిధుల కోసం మళ్ళీ అధికారంలో ఉన్న పార్టీ మీద ఆధారపడాలి. కాబట్టి ఒకటి ఏంటంటే, వాళ్ళ క్యాడర్స్ గెలిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా ఎన్నికలకు వెళ్ళాలంటే అక్కడ స్థానిక నాయకత్వం యొక్క సపోర్ట్ చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు ఎవరెవరైతే సర్పంచ్లను లేదా వార్డు స్థాయి వరకు కూడా కార్యకర్తలను నిలబెట్టుకోవడమే కాదు, వాళ్ళకి కావాల్సినటువంటి కొంత ఆర్థిక సహాయంతో పాటు వాళ్ళు ఆ పార్టీ తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాల విషయంలో కూడా స్థానిక నాయకులు, అంటే ముఖ్యంగా ఎమ్మెల్యేలు, లేదా ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్స్, లేదా వివిధ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ అంటే ఒకటి పక్కన నాయకత్వ శ్రేణులే కావచ్చు, కార్యకర్తలే కావచ్చు, వీళ్ళందరి కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఒక భరోసా కావాలి. ఏంటంటే
పార్టీ ఎన్నికల్లోకి వెళ్ళినప్పుడు ఎవరెవరు ఏ బాధ్యతలు తీసుకోవాలి, ఎవరి ఆధ్వర్యంలో పార్టీ నడుస్తుంది ఎన్నికల్లో, మరి నడిస్తే వాళ్ళు ఏ రకమైనటువంటి సపోర్ట్ ఆశించవచ్చు, ఇన్ని విషయాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే ధీమాతోనే వెళ్తారు తప్పితే గెలవదని ఎలా చెప్తారు వాళ్ళు? అది మనం ఆలోచించాల్సింది. సార్, ముఖ్యంగా ఏదైతే గ్రౌండ్ లెవెల్లో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలి, కొత్త నాయకత్వం రావాలి అని చెప్పేసి ఈ సమావేశంలో మాట్లాడడం జరిగింది. అంటే దీనికి సంబంధించి ఎలా తీసుకోవచ్చు దీన్ని, కొత్త నాయకత్వంని? అంటే కాంగ్రెస్లో 2-3 రకాల అంశాలు ఉన్నాయండి. కాంగ్రెస్లో ఒక పక్కన గత 10 సంవత్సరాలు క్షేత్రస్థాయిలో నాయకత్వం లేదు. దాదాపు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం, టీడీపీ నాయకత్వాలు అన్నీ కూడా బీఆర్ఎస్ లో కలిసిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మరి ఎన్నికల్లో వెళ్ళి ఆ నాయకత్వం లోటును భర్తీ చేసుకోవడానికి కొత్త నాయకత్వాన్ని, అంటే మరి ఆల్రెడీ అక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్న నాయకత్వాన్ని ఇన్వైట్ చేసే పరిస్థితిలో ఉన్నారా అని మనం కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు, దాదాపు సర్పంచులు, గతంలో ఉన్న వార్డు మెంబర్లు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి జెండాలు మోసినటువంటి వాళ్ళు. మరి ఈరోజు గ్రామాలలో ఈ ఎన్నికలగానే ఎన్నికల హడావిడి ఎలా ఉంటుందంటే ఒక తిరునాళ్ళ లాగా ఉంటుంది. తిరునాళ్ళలో ఎవరు ఏమి ఇస్తున్నారు, ఏం పోతారు, ఎవరిస్తే ఎవరికి ఓట్లు వేయాలి అనేటువంటి ఒక హడావిడి జరుగుతుంది కదా. ఆ హడావిడి దాన్ని ఒక ఎన్నికల పండుగ జరుపుకునే పరిస్థితి కింది స్థాయి నాయకత్వం, అంటే ఒక డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీలకు కావచ్చు, లేదా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇంకా కింది స్థాయి నాయకత్వాలు కావచ్చు, వాళ్ళకి ఈ బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను డెఫినెట్ గా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చి ఈ బాధ్యత ఇస్తుంది. ఎందుకంటే గతంలో ఒకవేళ అక్కడ యాక్టివ్ ఉన్న వేరే పార్టీల యొక్క నాయకత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఎలా ఆకట్టుకోవాలి, లేదా అక్కడ గెలిచే గుర్రాలు, ముఖ్యంగా ఎన్నికల్లో గెలిచే గుర్రాలు అంటారు, గెలిచే గుర్రాలని ఎలా మనము ఒకవేళ ఈ వ్యక్తిని ఈ పార్టీ నుండి అని చెప్పినప్పటికీ, ఆ పార్టీ వ్యక్తిని మేము నిలబెడుతున్నాం అని చెప్పినప్పటికీ ఆ వ్యక్తి యొక్క గెలుపు మీద కూడా ఆధారపడి, ఒకవేళ వ్యక్తి గెలవలేదు అనుకుంటే దాని యొక్క ప్రభావం పార్టీ మీద కూడా పడుతుంది. బికాస్ ఇప్పుడు సపోజ్ మనం మొత్తం గ్రామ స్థాయిలో 10,000 గ్రామాలలో ఎన్నికలు జరుగుతున్నాయి, సర్పంచ్లకు లేదా వార్డు మెంబర్లకు లేదా ఎంపీటీ జెడ్పీ, ఆయా పార్టీలకు సంబంధించిన నాయకత్వాలను నిలబెట్టినప్పుడు వాళ్ళు గెలుపు ఓటముల మీద కూడా వీళ్ళకు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అందుకే రేవంత్ రెడ్డి 2029 మనమే వస్తాం కాబట్టి ఇప్పుడు మీరు చేరండి మా పార్టీలో, మేము అప్పటి వరకు తర్వాత కూడా మీకు మా యొక్క ఫలితం చూపిస్తామని చెప్పే ఒక ముందస్తు భరోసా వాగ్దానం కూడా చేసే ప్రయత్నం చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలిచింది ఏదైతే ఈ 2 సంవత్సరాల పరిపాలనలో అని చెప్పడం జరిగింది. నిజంగా అంతటి రోల్ మోడల్గా నిలిచేంత అంశాలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమేమి జరిగాయంటారు? ఇప్పుడు ఒకటండి, కాంగ్రెస్ ప్రభుత్వములో ప్రస్తుతము జరిగినటువంటి విషయాలను ప్రజల్లోకి వెళ్ళి ఏమి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేటప్పుడు ఏమనాలి, చేసిన కొద్ది పనులైనా ఏ పనైనా కూడా అది చాలా, అంటే వాళ్ళు దాన్ని చాటు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. తద్వారానే ఓట్లు అడగాలి కదా, మీరు ఏం చేశారంటే పలానా చేసామని చెప్పుకునే ప్రయత్నం. మరి దాని యొక్క ఫలితం ఏంటంటే అది ఆదర్శవంతంగా తెలంగాణ మారిందని చెప్పే ప్రయత్నం. ఇవన్నీ రెగ్యులర్ గా ఉండే స్లోగన్సే కదా. ఇప్పుడు కింది నాయకుడికి ఒక ఆయుధం ఇవ్వాలి కదా ప్రజల్లోకి వెళ్ళాలన్నప్పుడు, వాడికి కొన్ని సక్సెస్ స్టోరీస్ చెప్పాలా, చెప్పకపోతే మరి ఏ రకంగా వాడు వెళ్ళి ఓటు అడుగుతాడు క్షేత్రస్థాయి వరకు కూడా? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు పలానా ఇస్తా అన్నాడు, 2029 మనదే రాజ్యం అన్నాడు, కాబట్టి మనంతా పార్టీ జెండా మోస్తే మేము మనందరం కూడా మళ్ళీ మన ఈ పార్టీ గొడుగును మనం ఎంజాయ్ చేయొచ్చు అని ఒక చెప్పుకోవడానికి కావాల్సినటువంటి ఒక అంశము ఇక్కడ పార్టీ శ్రేణుల వెలుగు నుండి వాళ్ళు మాట్లాడుకోవడానికి కావాల్సినటువంటి ఆ చర్చను తెరదీసే ప్రయత్నమే ఈ యొక్క మీటింగ్. ఆ మీటింగ్లోనే మరి మేము ఆదర్శంగా ఉన్నాము, ఆదర్శవంతంగా మా పనులు ఏ పని చేసినా కూడా అది ఇలా వాస్తవంగా చూసుకుంటే అసంతృప్తి ప్రజల్లో ఉందా లేదా అని చెప్పాలంటే రేపు ఎన్నికల రిజల్ట్స్ చెప్తాయి. ఎన్నికల రిజల్ట్స్ లో వీళ్ళు నిలబెట్టినటువంటి వ్యక్తులు ఎంతమంది గెలుస్తారు, ఎంతమంది ఓడిపోతారు. ఒకవేళ వాళ్ళు ఓడిపోతే అప్పుడు నిజమైనటువంటి నాయకులు చెప్పే మాటలు కాదు, ప్రజల్లో వాళ్ళ నాయకుల మీద ఎలాంటి భావన ఉంది, పార్టీ మీద ఎలాంటి భావన ఉంది అనేది అర్థమవుతుంది.
అందుకని ఇప్పుడు ముందస్తు వాళ్ళని ప్రిపేర్ చేసి వాళ్ళు గెలుపుకు కారణం కావాల్సినటువంటి కొన్ని వాగ్దానాలతో పాటు కొన్ని సక్సెస్ స్టోరీస్ చెప్పడం అనేది ఒక ఒరవడి ఆనవాయితీగా ఎన్నికల ముందు జరిగే తంతు, ఆ తంతుల భాగంగా ఇది కూడా జరుగుతుంది. అయితే సార్ ముఖ్యంగా ఇక్కడ ఏంటి అనంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన గ్యారంటీలు ఉన్నాయో గ్యారంటీలకు సంబంధించి ప్రజల్లో ఎంతవరకు ఆ గ్యారంటీలు అమలు అయ్యాయి అని అనుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అన్ని గ్యారంటీలు అమలు చేశామని చెప్పడం జరిగింది. అయితే ఎంతవరకు ఆ గ్యారంటీలు అమలు అయ్యాయి అని చెప్పేసి లోకల్గా మీకున్న అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం అంకెల గ్యారంటీ చూపిస్తుందండి, కానీ ప్రజలు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీల్లో ఎన్ని రీచ్ అయ్యాయి అనేది ప్రజలు వాళ్ళు న్యాయ నిర్ణేతలు. వాస్తవంగా ఇప్పుడు మనం గవర్నమెంట్ ఎన్ని రకాల లెక్కలు చూపించినా లేదా మీడియాలో ఎన్ని మాట్లాడినా ఒక సగటు ఓటరు తనకు లాభం జరిగితేనే స్పందిస్తాడు. అదే మరి రేపు రానున్న ఎన్నికల్లో జరిగే రిజల్ట్సే అవి చెప్తాయి. కాబట్టి డెఫినెట్గా కొంత యాంటీ ఇన్కంబరెన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అన్ని కూడా నెరవేర్చలేనిదని వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తా ఉన్నారు. ఏదో 1-2 బస్సు తర్వాత మన మహిళలకు బస్సు తర్వాత ఒక 2-3 అంశాలు అయితే వాళ్ళు తీవ్రంగా, తర్వాత రైతు బంధు విషయంలో కూడా ఏదైతే వాళ్ళు ఇప్పుడు రైతు భరోసా విషయంలో కూడా ఏదైతే వాళ్ళు మొన్నసారి వేసారో డబ్బులు, ఇవన్నీ ఒక ధీమా, ఆ ధీమాతోని ఇప్పుడు మేము గెలవాలనే ఆలోచనతోని ఊర్లలోకి వెళ్తున్నారు. కానీ ఊర్లో ఉన్నటువంటి ప్రజలు మరి ఇప్పుడు మీరు వేయాల్సిన టైంలో వేసారా లేదా, మీరు వేసింది నిజంగా మాకు లాభం అవుతుందా లేదా అనేది వాళ్ళు చెప్పాలి. వాళ్ళు రేపొద్దున ఎన్నికల్లో వాళ్ళు ఖచ్చితంగా తీర్పునిస్తారు. వాళ్ళు ఇచ్చిన తీర్పే ఫాలో అవుతుంది. మనం మీడియాలో మాట్లాడేదో లేకపోతే ఏదో నాయకులు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినా, బీజేపీ చెప్పినా లేదా మనలాంటి విశ్లేషకులు చెప్పినా కూడా నిజమైనటువంటి ఫలితం అనేది కామన్ ఓటర్లోనే ఉంది. ఆ ఓటరే న్యాయ నిర్ణేత. ఆ ఓటరు ఇప్పుడున్న పరిస్థితిలో ఏ ఓటరు కూడా ముందస్తు చెప్పే పరిస్థితి అయితే లేదు. మీరు ఏమిస్తారు, ఏం చేస్తారు, రేపొద్దున మేము మిమ్మల్ని ఎన్నుకుంటే గ్రామాల్లో మాకు ఏమిస్తారు, ఇస్తే మేము ఏ రకంగా మా గ్రామాలు బాగుపడతాయి, అన్ని వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. అవన్నీ విన్నాక మౌనంగా ఓటేసేటువంటి మన ఓటర్ ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంలో అటు తెలుగులో ఎవడంటే ఓటరే. ఎందుకంటే ఇలా ఓటరు కేసీఆర్ ని దించాలన్నా, రేవంత్ రెడ్డిని దించాలన్నా, మోడీని దించాలన్నా కూడా, ఎక్కించాలన్నా కూడా వాళ్ళే నిర్ణేతలు. కాబట్టి డెఫినెట్ గా ఇవాళ మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా అతి త్వరలో వితిన్ 1 month లో ప్రజలు అన్ని గమనిస్తారు. మీరు ఇచ్చే వాగ్దానాలు, మొన్న ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని నెరవేరాయి, అవి ఎన్ని మాకు చేరాయి, మీరు ఎన్ని టీవీలో ఎన్ని చెప్పినా దేంట్లో చెప్పినా, అలాగే మీరు చెప్పే విషయానికి రేపు రానున్న రోజులలో మీరు చెప్పే కొత్త వాగ్దానాలు, కొత్త భరోసాలు మాకు పనిచేస్తాయో కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి ఓటర్ల దగ్గర ఉందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు మీ విశ్లేషణ అందించినందుకు. ఏదైతే పిసిసి కార్యవర్గ సమావేశానికి సంబంధించి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తూ కార్యకర్తల్లో బలాన్ని నింపే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.